హలో షన్‌షైన్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది నా శ్రీమంతం తర్వాత రోజు వీడియో అనమాట. హాస్పిటల్‌కెళ్తే జెస్టేషనల్ డయాబెటీస్ చాలా ఎక్కువైంది. డైట్ మెయింటైన్ చేయమని చెప్పారనమాట. నేను నా డైట్ మెయింటైన్ చేద్దామని నెక్స్ట్ రోజు నుంచి డ్రై ఫ్రూట్స్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం డ్రై ఫ్రూట్స్, రాగి జావా, డ్రాగన్ ఫ్రూట్ అండ్ ప్రొమోగ్రానేట్ తీసుకున్నాను. రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే 2 స్పూన్స్ ఆఫ్ రాగి పౌడర్ యాడ్ చేసుకోవాలి. దానికి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా నురగలు లేకుండా కలుపుకొని పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇలా చూపిస్తున్నా కదా వీడియోలో, ఆ విధంగా. తర్వాత దించి చల్లార్చిన తర్వాత మనం 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి హాఫ్ గ్లాస్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇది అసలు సమ్మర్లో చాలా చల్లగా ఉంటుంది అండ్ షుగర్ లెవెల్స్ కూడా చాలా తగ్గుతాయి. ఇంకా రాగి జావానే కాకుండా రాగి సంగటి అలా చేసుకొని తినొచ్చు. నాకైతే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 108 ఉన్నింది, తర్వాత ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్కి 100 అయింది. చాలా తగ్గింది. ఇంకా ఆఫ్టర్నూన్ 2 దోశ తిన్నాను అనమాట లంచ్కి. ఇంకేం తీసుకోలేదు. ఆఫ్టర్నూన్ ఇంకా 128 ఉన్నింది. ఇంకా మీలో ఎవరైనా జెస్టేషనల్ డిఎం ఉండే వాళ్ళు ఉన్నారా? ఉంటే ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి శ్రావణి చైతు డైరీస్. బాయ్ గాయ్స్.